కొన్ని కులాలకు చదివే వద్దన్నారు, కొన్ని కులాలకు మీరు బయటికి వెళ్ళొద్దని చెప్పారు, కొన్ని కులాలు అయితే మీరు తినడానికి, మీరు వంట చేయడానికి, లేకపోతే సంసారం చేయడానికి తప్ప ఇంకా వేరే పని ఏం చేయొద్దని చెప్పిన సందర్భం మన భారతదేశంలో ఉంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా మహిళలు దేంట్లో తక్కువ, మేము ఎందుకు చదువుకోవద్దు, పురుషులతో పాటు మేము ఎందుకు పోటీ పడవద్దు, అంటే మేము ఒక వంటకే పరిమితం కావాలా, ఎందుకు వివక్ష అని చెప్పేసి తన భర్త జ్యోతిరావు పూలే తనకు విద్యను చెప్పి మన భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయులను చేసింది. అంటే సమాజంలో మహిళలపైన జరుగుతున్న దాడులకు చెల్లించిపోయి దీనికి గల కారణం వీళ్ళకి చదువు లేకనే. చదువు ఉంటే సమాజం తెలుస్తుంది, మనం ఎట్లా బ్రతకాలో తెలుస్తుంది, ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది, మంచి చెడు అనేది తెలుస్తుంది. వీటన్నిటికీ చదువు ఒకటి మార్గం అని చెప్పేసి నేరుగా తన భార్యకి చెప్పి, సావిత్రిబాయి కూడా చదువు చెప్పి తనతో పాటు అక్కడ ఉన్న ఊళ్ళో కొంతమంది మహిళలకు చదువు చెప్పడం నేర్పించారు. ఎవరు కూడా స్కూల్లోకి వెళ్ళేవాళ్ళు కాదు, పక్క వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు, ఆ మహిళలే, ఆ విద్యార్థులే మీరు స్కూల్కి వెళ్ళడమా, ఇదెంత పెద్ద తప్పు, వీళ్ళేమో మమ్మల్ని స్కూల్కి రమ్మంటున్నారు, మాకేమో పాఠాలు చెప్తా అంటున్నారు, మాకేమో చదువు చెప్తా అంటున్నారు, మాకేమో సమాజం చెప్తా అంటున్నారు, ఇదైతే పెద్ద తప్పు అని చెప్పి ఆమెను తిట్టిన పరిస్థితులు ఉన్నాయి. స్కూల్కు వెళ్లకుండా ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయి. వివరించింది. ఇదంతా కుదరలేని పని కాదు.